Very good morning, guys. ఇక్కడ కన్సల్టేషన్ అయింది కదా, లాంగ్ టైమ్ యూ క్యాన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ బాక్స్ కన్సల్టేషన్ ఆర్ ఆల్స్ రేంజ్ కన్సల్టేషన్ అంటారు దీన్ని. సో ఎప్పుడైనా ఒక ఎంటైర్ డే మొత్తం ఒక రేంజ్లో స్టక్ అయితే నెక్స్ట్ డే ఏమవ్వచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ, ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ 100%, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే ఈ అప్ సైడ్ రేంజ్ కానీ డౌన్ సైడ్ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. లైక్ ఈ డౌన్ సైడ్ రేంజ్ బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వస్తుంది, అప్ సైడ్ రేంజ్ బ్రేక్ అయితే మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. అండ్ మనం దీన్ని సిపిఆర్తో కంబైన్ చేసుకోవాలి. ఈరోజు సిపిఆర్ నేరగా ఉంది కాబట్టి ట్రెండింగ్ డే కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ, అంటే రేంజ్ కాదు కానీ మనమైతే జస్ట్ ప్రీవియస్ సెషన్ హైలో మార్క్ చేసుకుందాం. ప్రీవియస్ సెషన్ హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు, లో బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి మూవ్ అవ్వచ్చు. అండ్ కిందకి మూవ్ అవుట్ అయినా సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి మనకి. వర్జిన్ సిపిఆర్ ఉంది. సో వర్జిన్ సిపిఆర్ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంటే, బట్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్జిన్ సిపిఆర్లో సెంట్రల్ పివోట్ అనేది చాలా పవర్ఫుల్. సో ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఒకవేళ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను అంతే. అండ్ ఒకవేళ లేదు మార్కెట్ పైకి వెళ్తే నో ప్రాబ్లం. సో బ్యాంక్ నిఫ్టీ జోన్ ప్రీవియస్ సెషన్లో అండ్ S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది కిందకి రావచ్చు. సో 52,200 పుట్ ఆప్షన్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. సో ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేస్తేనేమో చూడాలి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ నిఫ్టీ ఎప్పుడు సిపిఆర్ దగ్గర ఉంటుంది. నిఫ్టీ సిపిఆర్ సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ ఇస్తే అప్పుడు వెళ్ళను. సెంట్రల్ ప్యూర్ బ్రేక్అవుట్ అయితే మేబీ దెన్ ఐ విల్ ట్రై టు గో. అండ్ అసెండింగ్ సిపిఆర్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సిపిఆర్ అనేది సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒకటేమో సపోర్ట్ బ్రేక్ చేస్తుంది, ఒకటేమో సపోర్ట్ దగ్గరకు వస్తుంది. అలాంటప్పుడు కాసేపు వెయిట్ చేయాలి. సో చూద్దాం ఏమవుతుందో. ఈ బార్డర్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇన్స్టెడ్ ఈ బార్డర్ సపోర్ట్ ఇస్తుంది. సో నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది, సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ అనేది ఇస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి బులిష్నెస్ అయినా ఫామ్ అవుతుందేమో చూద్దాము. సో బార్డర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. 24,400 పుట్ ఆప్షన్ నిఫ్టీ సెల్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ వస్తుంది కదా, అంబుష్ అంటే ప్లాన్ చేస్తాను. ప్రెజెంట్ అది 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓన్లీ 50 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఓకే, సో 50 కాబట్టి మనకి ప్రీమియం 50 రూపీస్ వస్తుంది. దాంట్లో హాఫ్ అంటే ఒక 25, సో 75 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో చాలా చిన్న స్టాప్ లాస్, ఎందుకంటే మనం అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసాం కదా. ఇంకొక లాట్ యాడ్ చేశాను, ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంట్రల్ ప్యూర్కి దగ్గరగా వస్తుంది. సో స్టాప్ లాస్ సెంట్రల్ ప్యూర్ కింద పెట్టుకుంటాను. సో రెడ్ ఈజ్ ద స్టాప్ లాస్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి యావరేజ్ 52 అయింది కదా. సో రిస్క్ అనేది 1250 డివైడెడ్ బై 75 అంటే 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 16 ప్లస్ 52, 68 పెట్టుకోవచ్చు. నేను ఇంకొక 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే 580లో ఉంది. ఓకే, స్మాల్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది. ఇంకొక 25 క్వాంటిటీస్ ఓకే, ఎగ్జిట్ అవ్వలేదు, ఎగ్జిట్ అవుతాను. ఓకే, 1400 లాస్ వచ్చింది. సో ఎందుకంటే నేను ఇందాక స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోలేదు, ఒక లాట్ యాడ్ చేశాను కదా, దానికైతే అప్డేట్ అయితే చేసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, 52,200 పుట్ ఆప్షన్ చూస్తాను. 52,200 పుట్ ఆప్షన్ 430 దగ్గర ట్రేడ్ అవుతుంది. 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఓకే, 433 దగ్గర అయ్యింది. సో రిస్క్ ఇందులో ఒక 1500 పెట్టుకుంటాను. ఓకే, 1500 డివైడెడ్ బై 30 అంటే ఒక 50 పాయింట్స్ పెట్టుకొచ్చినాను. 50 మైనస్ 433.15, 383 పెట్టుకుంటున్నాను, లేదంటే 380 పెట్టుకుంటాను. ప్రెజెంట్ అయితే 300 ప్రాఫిట్లో రన్ అవుతుంది. 700 ప్రాఫిట్కి వచ్చింది, 900 ప్రాఫిట్. సో సెకండ్ డేట్ మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, లోన్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, సో కొంచెం ఇక్కడ భయపడాల్సిన పని ఉంది. బట్ స్టిల్ నేను సెంట్రల్ పివోట్ వరకు వెయిట్ చేస్తానని చెప్పాను కదా, సెంట్రల్ పివోట్ కానీ లేదంటే S3 పివోట్ వరకు వెయిట్ చేస్తాను. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెజెంట్ అయితే 1000 రూపీస్ రన్ అవుతుంది. 1200 ప్రాఫిట్ వచ్చింది.
సో గ్రీన్కి అయితే వచ్చేసాము 480 1500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎర్లియర్ 1300 లాస్ ఏదైతే వచ్చిందో దాని అయితే కవరప్ చేసాం. బట్ స్టిల్ నాకు 1:2 రాలేదు, అందుకే ఎగ్జిట్ అవ్వను, వెయిట్ చేస్తాను స్టాప్ లాస్ కోసం, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను. నిఫ్టీ ఇప్పుడు సిపిఎన్ అనేది బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ రేంజ్ తర్వాత బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నిఫ్టీ కూడా ఇప్పుడు సెల్లింగ్ అయితే చేశాను. 75 క్వాంటిటీస్ 46 దగ్గర అయింది. స్టాప్ లాస్ ఒక 75 పెట్టుకుంటాను. వచ్చేటప్పుడు 50 పాయింట్స్ వస్తున్నాయి కదా, సో 75 పెట్టుకుంటున్నాను. 75 ఈజ్ ద స్టాప్ లాస్. అండ్ ఆప్షన్ సెల్లింగ్ 483 490 దే ట్రేడ్ అవుతుంది. 500కి అయితే వచ్చింది. సో ఆప్షన్ బయింగ్ ఒక ఎగ్జిట్ అవుతున్నాను, ఒక 15 క్వాంటిటీస్ ఎగ్జిట్ అవుతాను 500 దగ్గర. 490 దగ్గర క్లోజ్ చేశాను 15 క్వాంటిటీస్. టోటల్ 3000 ప్రాఫిట్ వస్తే ఇది కూడా క్లోజ్ చేస్తాను. అండ్ ఎరియర్ స్టాప్ లాస్ కూడా అప్డేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు S2P దగ్గరికి అయితే వచ్చింది 494. ఇంకా ఇది స్టాప్ లాస్ అయితే ఇంకేం పెట్టుకోలేదు, చూస్తాను స్టాప్ లాస్ S1P పైన పెట్టుకోనా లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోనా అని చెప్పి చూస్తున్నాను. లేదంటే 433 దగ్గర తీసుకున్నాం కదా, 533 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, అంటే ఒక 100 పాయింట్స్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. ఇదైతే సేమ్ స్టాప్ లాస్ అయితే 75 పెట్టుకున్నాను. ఒకవేళ లూజ్ అయితే ఎంత లూజ్ అవుతాము, 75 ఇంటూ ఒక 27 పాయింట్స్, 2000 రిస్క్ అనేది వస్తుంది. 520 వరకు వచ్చింది ఆప్షన్ బయింగ్ అనేది, 2000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోతాను. 470 వస్తే ఎగ్జిట్ అయిపోతాను. 500 దే ట్రేడ్ అవుతుంది కదా, ఒక 30 పాయింట్స్ రిస్క్ అనేది అప్డేట్ చేసుకున్నాను. ప్రెజెంట్ అయితే మనకి ఎర్లియర్ లాస్ 1400 కవర్ అప్ అయ్యి 1:2కి దగ్గరగా వస్తుంది. బట్ స్టిల్ మనకి ఇది ప్రాఫిట్ ప్రాబిలిటీ కొంచెం ఎక్కువ ఉంది ఈ ట్రేడ్లో, సో అందుకు వెయిట్ చేస్తున్నాను. లేదంటే 1:2 అయితే అయిపోయింది, క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు నేను, కానీ వెయిట్ చేస్తాను కాసేపు. 470 వస్తాయి, 15 క్వాంటిటీస్ కూడా ఎగ్జిట్ అవుతాను. 485 దే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ బడ్జెట్ సిపిఆర్ ఉంది కదా, కొంచెం దీని గురించి వరి అవ్వాల్సిన పని అయితే ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఎనీ లాంగ్ ఎంట్రీ. ఇది 470 వస్తే ఇది క్లోజ్ చేస్తాను అంతే. ఓకే, ఇది ఎగ్జిట్ అయిపోయింది. లైక్ 470 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఎర్లియర్ లాస్ ఏదైతే చేసామో అదైతే కవరప్ అయ్యింది. ఈ ట్రేడ్లో దీనికి ప్రాఫిట్ చూద్దాం. ఓకే, 75 ఇంటూ వస్తే ఎంత వస్తుంది, 75 ఇంటూ 40 పాయింట్స్ వేసుకున్నా సరే మనకి 3000 ప్రాఫిట్ వస్తుంది. లేదు పొజిషన్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేస్తాను. లేదంటే ఇంకొక 50 క్వాంటిటీస్ యాడ్ చేయనా. ఓకే, టోటల్ 125 క్వాంటిటీస్ 45 అయితే యావరేజ్ అయ్యాయి. రిస్క్ ఏమో 2500 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే 125 ఇంటూ ఇప్పుడు 45 యావరేజ్ అయింది కదా, 45 వస్తే 5000 ప్రాఫిట్ వరకు రావచ్చు మనకి. సో 2500 డివైడెడ్ బై 125, సారీ 2500 డివైడెడ్ బై 125 అంటే 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 20 + 45.27, 65 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 65 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో అప్డేట్ చేసుకుంటాను తర్వాత. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తాను. నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అన్నట్టు. సో అప్పుడు ఇమీడియట్గా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, ఒక 55 అలా పెట్టుకుంటాను. ప్రెజెంట్ అయితే 700 800 రన్ అవుతుంది. 1000 రూపీస్కి అయితే వచ్చింది. 1200. ఫైన్, స్టాప్ అప్డేట్ చేసుకున్నాను. ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది నిఫ్టీ. ఇక్కడ నుంచి పిన్ బార్ ఫామ్ అయితే ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. సో ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి రిస్క్ ఇప్పుడు ఓన్లీ మళ్ళీ ఫస్ట్ లాగే 1250 పెట్టుకున్నాను, అంటే 55 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 1250 లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 1500 వరకు వచ్చింది. సో ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ ట్రేడ్ మనకి ఎంత లాస్ వచ్చింది, 1400 లాస్ వచ్చింది. ఆ 1400 లాస్ కవరప్ చేసి 1500 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ వచ్చింది. 1:2 అయితే ఆల్రెడీ అయిపోయింది. సో ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ స్టిల్ నిఫ్టీ అయితే నేను ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది అనుకున్నాను, కానీ స్ట్రాంగ్ ఫాల్ కూడా చూపిస్తుంది. సో ఇంకా ప్రాఫిట్స్
రావచ్చేమని చెప్పి చూస్తున్నాను. నెక్స్ట్ సపోర్ట్ ఏంటంటే నిఫ్టీకి ఇక్కడ కొంచెం పిన్ బార్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్వింగ్ ఫామ్ అయింది కదా, సో ఈ లెవెల్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి చూద్దాం ప్రైస్ యాక్షన్. అండ్ యా పర్వాలేదు, ఇక్కడ రిస్క్ లూజ్ అయినప్పుడు మనకి ఫస్ట్ వచ్చిన లాస్ వస్తుంది, లైక్ 1250 అంతా లాస్ వస్తుంది అంతే. 1250 లేదా లెస్ దెన్ 1500 లాస్ వస్తుంది అంతే. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ రిస్క్. మనతో లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి, విన్ అవుతున్నప్పుడు లైక్ ఫర్ సపోజ్ ఇది మనకి ఎంతైనా రావచ్చు, లైక్ 9 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, 4000 రావచ్చు, 3000 రావచ్చు, ఎంతైనా రావచ్చు కదా. సో విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి, లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద సీక్రెట్. సో అనాలిసిస్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సిపిఆర్ అనేది అసెండింగ్ సిపిఆర్ ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందని చెప్పి అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసాం, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు, ఇమీడియట్గా బ్రేక్అవుట్ అయిపోయింది. వన్స్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే అదేంటి ఇక్కడ నుంచి సిపిఆర్ ఉంది కదా పైకే వెళ్ళాలి అని చెప్పి మార్కెట్తో ఫైట్ చేయడం లాంటివి చేస్తారు. ఇన్స్టెంట్ మనం పొజిషన్ అనేది రివర్స్ చేసుకున్నాం. చెప్పాను కదా, ఈ బాక్స్ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వగానే కన్సోలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుందని, సో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు నార్మల్ డేస్లో, బట్ ఈరోజు ఫస్ట్ ట్రేడ్ లాస్ చేసాం కాబట్టి హోల్డ్ చేస్తున్నాను. ఈవెన్ దో వర్జిన్ సిపిఆర్ ఉన్నా సరే నేరో సిపిఆర్ ఉంది కదా ఈరోజు, సో వర్జిన్ సిపిఆర్ని కూడా బ్రేక్అవుట్ చేస్తుందని స్ట్రాంగ్ ఫీలింగ్తో అయితే వెళ్తున్నాను. బట్ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ఐ విల్ టేక్ మై లాస్ ఆఫ్ 1500 ఎంత వస్తుంది అనుకుంటా. 55 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెజెంట్ అయితే 40 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందో లేదంటే ఇక్కడ 20 EMA కోసం వెయిట్ చేస్తుందో తెలియట్లేదు. సో మేబీ 20 EMA కోసం వెళ్తుంది అనుకుంటా, బట్ కొంచెం అగ్రెసివ్గా వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది మనకి, ఆల్మోస్ట్ 55 కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ చూస్తాను. ఓకే, ఇక్కడ నుంచి 20 EMA దగ్గర నుంచి ఏమన్నా బేరిష్నెస్ చూస్తాను, అప్పుడు ఏమన్నా షార్ట్ ఎంట్రీ ఏమన్నా ప్లాన్ చేస్తానేమో చూద్దాము. ప్రెజెంట్ నిఫ్టీ అయితే కొంచెం అగ్రెసివ్గా ఇన్హౌస్ స్టాప్ లాస్ కూడా మనం చిన్నదే పెట్టుకున్నాము, దానివల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఆప్షన్ బయింగ్ మళ్ళీ 50 క్వాంటిటీస్ తీసుకున్నాను, సేమ్ ఇందాకటే ట్రేడే మనం విన్ అయిన ట్రేడ్. సో 443 దగ్గర రన్ అవుతుంది కదా. స్టాప్ లాస్ ఇది 400 పెట్టుకుంటాను, 400 లేదంటే 395 చూస్తాను, లేదంటే ఈ లెవెల్ పైకి వెళ్ళే వరకు వెయిట్ చేస్తాను. ఎనీహౌ ఒకలోటే కాబట్టి కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. నిఫ్టీ కూడా యాడ్ చేస్తాను, కాకపోతే కొంచెం కన్ఫర్మేషన్ కావాలి మనకి. ఇక్కడ 20 EMA ఫార్ అవే ఉంది కదా, సో దానికోసం వెళ్తుంది అనుకుంటా మార్కెట్. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ చూపిస్తే పర్వాలేదు, గ్రీన్ క్యాండిల్ చూపిస్తే మార్కెట్ మళ్ళీ కొంచెం పైకి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే 20 EMA ఆల్రెడీ టచ్ అవుతుంది, 20 EMA టచ్ చేస్తే మళ్ళీ అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేస్తాను. నిఫ్టీ ఇది బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు, కొంచెం రిజెక్షన్ అనేది చూపిస్తుంది. సమ్వాట్ రిజెక్షన్ ఇక్కడ నిఫ్టీ ఇక్కడ నుంచి. సో ఇంకొక 50 క్వాంటిటీస్ సెల్ చేశాను, 40 దగ్గర సెల్ చేశాను. ఓకే, ప్రెజెంట్ 40 దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇందాక 55 పెట్టుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, సో అందాక 60 పెట్టుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే వచ్చేటప్పుడు 40 పాయింట్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు 60 పెట్టుకుంటున్నాను, అంటే లూజ్ అయ్యేటప్పుడు ఒక 20 పాయింట్స్. నార్మల్గా అయితే ఇందాక మనకి 50లో దొరికింది కాబట్టి 75 పెట్టుకోవచ్చు, బట్ ప్రాఫిట్ ట్రైలింగ్ చేసాం కదా, దానివల్ల ఇందాక 55 పెట్టుకోవాల్సి వచ్చింది. 55 అనేది హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది. S2 పివోట్ బ్రేక్అవుట్ చేస్తే ఈజీగా వచ్చేచ్చు, S3 పివోట్ అండ్ వర్జిన్ సెంట్రల్ పివోట్ దగ్గరికి. కూడా చూసుకోవాలి నేను. ప్రెజెంట్ అయితే 1000 రూపీస్ లాస్లో రన్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత రిస్క్ చేస్తాను అన్నది కూడా చూసుకుంటాను. సో ఇది ట్రేడ్ ఆ సైడ్ మూవ్ అవుతుంది నిఫ్టీ, అందుకు ఇంకొక 50 క్వాంటిటీస్ యాడ్ చేశాను. టోటల్ ఇప్పుడు 100 క్వాంటిటీస్ ఉన్నాయి. ఆప్షన్ బయింగ్కి స్టాప్ లాస్ ప్రెజెంట్ 450 దే ట్రేడ్ అవుతుంది కదా, ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే 20 EMA బ్రేక్అవుట్ అయినా మార్కెట్ కొంచెం పైకి వెళ్ళొచ్చు కాబట్టి ఒక 400 వస్తే క్లోజ్ చేస్తాను ఇది. అండ్ ఇదైతే నా సైడ్ మూవ్ అవుతుంది ఇప్పుడు. ఇందాక 40 దగ్గర తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ యావరేజ్ 30 దగ్గరికి అయితే వచ్చింది. ఓకే గైస్, మళ్ళీ గ్రీన్కి అయితే వచ్చాము, ఎందుకంటే ఇది మన సైడ్ మూవ్ అవుతున్నాయి రెండు కూడా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్, ఇక్కడ రెడ్ బార్ అయితే వచ్చింది కదా, సో అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. సో వర్జిన్ సిపిఆర్ అయితే ఉంది, బట్ వర్జిన్ సిపిఆర్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాము. బట్ స్టిల్ పర్వాలేదు, S2 పివోట్ బ్రేక్అవుట్ అయితే S3 పివోట్ వరకు కూడా రావచ్చు. ఓకే, సో ఇది 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది, కాకపోతే ఇంకా ఎగ్జిట్ అవ్వను నేను, ఎందుకంటే ఇక్కడ 1400 లాస్ వచ్చింది కదా మనకి. అట్లీస్ట్ డబల్ 2800 వస్తే క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ 510 దగ్గర ట్రేడ్ అవుతుంది. 520 వరకు వచ్చింది, 525, 530,
యా 2500 అయితే వచ్చింది, కానీ 2800 రావాలి మినిమం. ఓకే, 2800 వస్తే క్లోజ్ చేస్తాను. ఇంకొక 300 అంటే ఒక 550 వస్తే చూద్దాము, లేదంటే స్టాప్ లాస్కి ఇంకా అలా వదిలేస్తాను. ఓకే, 613 వరకు కూడా మూవ్ అయ్యింది. యా 620 వరకు వెళ్తుంది. సో 620లోంచి 50 అంటే ఒక అందాక ఒక 580 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 580 హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఆల్రెడీ మీకు 1:2 1:3 కూడా అయిపోయింది. సో మార్కెట్స్ వచ్చే బిగ్ ఫాల్. సో S3 పివోట్ కూడా హిట్ అయిపోయింది. సో చెప్పాను కదా, వర్జిన్ సిపిఆర్ ఇంత ఇంపార్టెంట్ అన్నా నేనైతే సెంట్రల్ పివోట్ కోసం భయపడతాను. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చేస్తుంది. సో కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. 4000 వచ్చింది, 630 వరకు కూడా వచ్చింది, 640 వరకు కూడా వచ్చింది. సో 630దే తీసుకుంటున్నాను. 625 యా క్లోజ్ చేస్తాను. ఓన్లీ మనకి నిఫ్టీ ఉంది ట్రేడ్, 100/20 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఇంకా క్లోజ్ చేసేస్తాను. ఓకే, 0 వరకు 8 ఏం చేయను, లేదంటే ఒక 500 రిస్క్ పెట్టుకున్న 23 అంతే వస్తుంది. ఓకే, చిన్న స్టాప్ లాస్ ఎందుకు, రాదర్ దాన్ క్లోజింగ్ విల్ బి బెటర్. ఓకే ఫైన్. సో ఇందాక ఒక చిన్న మిస్టేక్ ఏం కాదులేండి, అంతే. ఒకవేళ వర్కౌట్ అయ్యింటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును. అదేంటంటే ఇక్కడ మనకి ఇది ట్రేడ్ ఉంది కదా, 40దే ట్రేడ్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా 55 పెట్టేసుకున్నాము. దానివల్ల 55 ట్రిగ్గర్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ మన సైడ్ మూవ్ అయింది. లేదంటే ఇది మనకి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును. మనకి ఓవరాల్ ఒకవేళ 0 వరకు వెయిట్ చేసి ఉంటే 5000 ప్రాఫిట్ వద్దును. ఇప్పుడు కూడా వద్దును 100/20. బట్ మళ్ళీ 60 అంటే 40 పాయింట్స్ రిస్క్ చేయాలి. సో 3000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత 40 పాయింట్స్ రిస్క్ చేస్తే 4000 మనం లూజ్ అవుతాం. అంటే ఇంకా 1000 రూపీస్ లాస్లో ఉంటాం. ఈవెన్ దో 1:2 అయిపోయిన తర్వాత కూడా, మన వ్యూ కరెక్ట్ అయిపోయిన తర్వాత కూడా. అందుకని చెప్పి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాను. అండ్ వర్జిన్ సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో ఈరోజు వ్యూ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బాక్స్ కన్సాలిడేషన్ ఏరియా అన్నప్పుడు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయితే హై ప్రాబిలిటీ మార్కెట్ దాని సైడ్ మూవ్ అవడానికి. సో ఇదే నోట్స్ రాసుకోండి. తర్వాత సార్ కూడా మార్కెట్ ఎలా ప్రీవియస్ డే అయినా ఇంత టైట్ రేంజ్లో ఉందనుకోండి, సో ఇలాంటి ట్రేడ్ అనేది మీరు ఈజీగా తీసుకోవచ్చు, ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఆప్షన్ బయింగ్ మనకి ఆల్మోస్ట్ ఇది 650 వరకు కూడా వెళ్ళిపోయింది. మోర్ దెన్ 200 పాయింట్స్ వచ్చాయి మనకి. బట్ స్టిల్ నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. అంటే నెక్స్ట్ ప్రతిసారి ఇలా రావాలని ఏం లేదు కదా. సో ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్స్ వస్తాయి, ఆప్షన్ సెల్లింగే కాదు. సో ఇది మనకి 4000. సో ఈవెన్ దో ఆఫ్టర్ మేకింగ్ లాస్ 1500 ప్రాఫిట్ అనేది తీసుకున్నాము. దిస్ ఈజ్ హౌ రిస్క్ రివార్డ్ విల్ వర్క్. రిస్క్ రివార్డ్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి, విన్ అవుతున్నప్పుడు. ఇదేంటి క్లోజ్ అవ్వలేదా? ఓకే ఫైన్, 100 అవ్వలేదా? నాకు ఇక్కడ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే ఫైన్, అది ఇంటర్నెట్ ప్రాబ్లమా? ఓకే అయిపోయిందని మళ్ళీ తీసుకున్నాను. నేను 100 సెల్ చేశానా? ఓకే వెయిట్ వెల్ వన్స్, ఇది క్లోజ్ అవ్వటం లేదు. ఫైన్, ఇప్పుడు క్లోజ్ చేశాను 3070 ఈరోజు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఫ్రీ ఫాల్. బట్ స్టిల్ నేను టెర్మినేషన్ జోన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చేమో మార్కెట్. ఎనీథింగ్ వీ కాన్ డూ. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వర్జిన్ సెంట్రల్ పివోట్ దగ్గర ఉంది. సో ఓపెనింగ్ చేసినప్పుడు వర్జిన్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్. సో ఎనీహౌ ఇక్కడ కూడా మనకి సపోర్టే. బట్ నాకు 1:2 రాలేదని చెప్పి వెయిట్ చేశాను. జనరల్గా అయితే వర్జిన్ సిపిఆర్ అనేది ఇంపార్టెంట్, టార్గెట్స్ అక్కడ తీసుకోవచ్చు. కానీ రిస్క్ రివార్డ్ దానికంటే ఇంపార్టెంట్. మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుందో మార్కెట్ కూడా తెలియదు. వర్జిన్ సిపిఆర్ ఉంది కదా అని చెప్పి రివర్స్ అవుతుంది మార్కెట్ అని చెప్పాల్సిన పని ఏం లేదు. అక్కడి నుంచి రివర్స్ కూడా ఏదైనా జరగవచ్చు. ఓకే, మార్కెట్కే తెలియదు. కాబట్టి రిస్క్ రివార్డ్ ఇస్ ద సుప్రీం. సో ఇఫ్ యూ రిమెంబర్, ఫస్ట్ ట్రేడ్ మనం ఎంత లూజ్ అయ్యాము? 1400 లూజ్ అయ్యాము. అంటే యాక్చువల్ 1250 రిస్క్ పెట్టుకున్నాను, కానీ ఒక లాట్ ఎగ్జిట్ అవ్వలేదు దానివల్ల. సెకండ్ ట్రేడ్ ఎంత వచ్చేటప్పుడు ఒక 5000 ప్రాఫిట్ వచ్చే వరకు, అంటే 0 వరకు వెయిట్ చేసి మన స్టాప్ లాస్ 55 ఉంచుకుంటే
లూజ్ అయ్యేటప్పుడు 1400 మళ్ళీ అండ్ విన్ అయ్యేటప్పుడు 5000 అలా ఉన్నప్పుడు దీన్ని ట్రయల్ చేసుకోవచ్చు, 0 వరకు వెయిట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు వెయిట్ చేయట్లేదంటే ఇక్కడ మహా అయితే వస్తుంది 20 పాయింట్స్ వస్తాయి, కానీ 40 పాయింట్స్ రిస్క్ పెట్టుకోవాలి నేను. సో అక్కడ రిస్క్ రివార్డ్ అనేది బాగాలేదు, ఎందుకంటే సెకండ్ టైం కూడా మనకి ట్రైలింగ్ స్టాప్లో హిట్ అయింది, 1250 ఎంతో 1300 అంత లాస్ వచ్చింది కదా. థర్డ్ టైం ఎంత విన్ అయ్యాము మనం, ఓవరాల్ అయితే 3000 వరకు వెయిట్ చేసాము. యాక్చువల్గా ఆప్షన్ బయింగ్ మన ట్రైలింగ్ స్టాప్స్ చేసాం కాబట్టి అంత వచ్చిందిలేండి. నార్మల్గా అయితే మనకి ఓవరాల్ గ్రీన్ ఒక 1500 ఎంత వచ్చినా సరే మనకి 1:2 అయిపోయినట్టే. మనకి కొంచెం ఫేవర్ జరిగింది. ఫేవర్ అండ్ ఫేవర్ ఏం కాదు, జస్ట్ మన ఆప్షన్ బయింగ్ తీసుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అనేది జరిగింది. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే నెక్స్ట్ టైం నుంచి 20 EMA చూసుకోండి. ఏమైనా క్యాండిల్ 20 EMA పైన క్లోజ్ అయితే అలాంటప్పుడు తీసుకోవచ్చు టార్గెట్ అనేది. బట్ లైవ్ మార్కెట్లో భయం వేస్తుంటుంది మీకు, ఎందుకంటే ఇప్పుడు 20 EMA ఎక్కడ ఉంది, ఎక్కడో ఉంది. సో ఇప్పుడు నుంచి మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోతే 364 పాయింట్స్ అనేది మీరు లూజ్ అవుతారని భయం వేస్తుంది. అందుకని చెప్పి చాలామంది ట్రైలింగ్ స్టాపర్స్ తీసుకోరు, కానీ వర్కౌట్ అయినా కూడా అంతే ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎవరైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళారనుకోండి, సో ఎగ్జిట్ అవుదామని చెప్పి ఇక్కడ సిపిఆర్ దగ్గర డే హై దగ్గర ఎగ్జిట్ అయిపోతాం అనుకున్నారు, కానీ 20 EMA చూసుకున్నారు అనుకోండి, చూడండి ఎంటైర్ డే అనేది ఏ క్యాండిల్ కూడా 20 EMA దగ్గర నుంచి క్లోజ్ అవ్వలేదు. సో మోర్ దాన్ 1300 పాయింట్స్ విన్ అవుతారు. సో విన్నింగ్ అప్పుడు కూడా విన్ అవుతారు, లూజింగ్ అప్పుడు కూడా లూజ్ అవుతారు. ఐ మీన్ ఎక్కడి నుంచి మార్కెట్ సడన్గా రివర్సల్ ఉంటే, కానీ సపోర్ట్ దగ్గర రివర్సల్ ఉంది కాబట్టి కొంచెం ఏమో చెప్పలేము మనం. వర్జిన్ సిపిఆర్ కూడా ఇంపార్టెంటే. సో ఎనీహౌ టైం అయితే 10 అయింది, విత్ ఇన్ 1 అవర్ అయితే మన ట్రేడ్స్ అనేవి అయిపోయాయి. సో ఓకే గైస్, దెన్ బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్, చూద్దాంలేండి రేపు. ఓకే, బాయ్.